ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో దామోదర హారతి జరగబోతుంది. నేను దీన్ని విజయవంతం చేయడానికి మా చైర్మన్ సార్ గారైన వెంకటకృష్ణ సార్ గారిని, మా కరస్పాండెంట్ మేడం గారైన కవిత మేడం గారిని, అలాగే మా ఉమామహేశ్వరి మేడం గారిని, మా కవిత మేడం, అలాగే మా రమేష్ సార్ గారిని నేను ఇక్కడికి రావాల్సిన కోరుకుంటున్నాను. ముఖ్యమైన అతిథిని పిలవబోతున్నాను. మన బాలుల చేత తెలుగు చూచి పాత్ర పుస్తకం చదివించి బాలలో భగవద్గీత మనలో ఒక చైతన్యం నింపడానికి వచ్చిన శ్రీ ఇస్కాన్ ప్రభుజీ వారిని నేను నా హృదయపూర్వకంతో స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ పుస్తకంలో మంగళాచరణం అనే ఒకటి ఉంది. ఈ భగవద్గీతను రాపిస్తున్న టీచర్స్ ఎవరెవరు మేడం? వాళ్ళ పేర్లు చెప్తారా? నేను సార్ పేరు నేను శ్రీ రాఘవేంద్ర సార్ గారికి అమృతవాణి, వీరికే కాకుండా మీకు విద్యను నేర్పుతున్న ప్రతి ఒక్క గురువులకి మా పాదాభివందనాలు. వాళ్ళు మాకన్నా వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది మాకు అనవసరం. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు? గురు స్థానంలో ఉన్నారు. సో కాబట్టి గురువుని గౌరవించడం అనేది మన ధర్మం, బాధ్యత కాదు, మన ధర్మం. గురువులని గౌరవించమని చెప్పేదే భగవద్గీత. చూడండి, ఇక్కడ గురువు నిల్చొని ఉన్నాడు. ఎప్పుడైనా చూసారా మీరు? గురువు ఎప్పుడు నిల్చొనే ఉంటాడు. మీకు పాఠాలు విద్యను నేర్పించాల్సిన గురువు నిల్చొనే ఉంటాడు. మిమ్మల్ని మాత్రం రాజాలా కూర్చోబెట్టింటాడు కింద. కింగులు మీరంతా. అలా మిమ్మల్ని కూర్చోబెట్టి తాను నిల్చొని మీకు విద్యను నేర్పుతూ ఉంటారు. ఒకసారి బాగా ఆలోచించండి. అమ్మకి కాళ్ళ నొప్పులు వస్తే మీరు తట్టుకుంటారా? కదా. ఇక్కడ ఒక అమ్మ మీకు మ్యాథమెటిక్స్ చెబుతూ ఉంది. ఆ అమ్మకి అమ్మ ఎవరు ఇక్కడ? టీచర్. వెరీ గుడ్. ఆ టీచరు ఒక చిన్న పాపకి అమ్మ కాబోతుంది. అంటే టీచర్ ప్రెగ్నెంట్. ఆ టీచర్ కడుపులో ఒక చిన్న బాబు వస్తున్నాడు. టీచర్కి 8 నెలలు. కానీ ఆమె మీకోసము ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తూ ఉంది. మనందరికీ ఒక 2 పుస్తకాలు ఇలా పెట్టి నిల్చోమంటే ఎంతసేపు నిల్చుంటారు? ఒక 2 కేజీల పుస్తకాలు మీ చేతికి ఇచ్చి నిల్చోమంటే ఎంతసేపు నిల్చుంటారు? సార్ పరువు అవుతాను సార్. కానీ మీకోసం టీచర్ గంట సేపు 45 మినిట్స్ తాను కష్టపడి నిల్చొని మీకు అర్థమయ్యే విధంగా పాఠాన్ని చెప్పడము, మ్యాథ్స్ చెప్పడమో చేస్తూ ఉంటే మనం ఏం చేస్తుంటామో తెలుసా? మన దగ్గర 5 మంది దొంగలు ఉన్నారు. 5 మంది దొంగలు. వాళ్ళల్లో ఫస్ట్ దొంగ ఎవడంటే కళ్ళు. ఎవడన్నా పోని వాడు పెద్ద దొంగ. 2వ వాడు చెవి దొంగ. 3వ వాడు స్కిన్ దొంగ, చర్మం. 4వ వాడు నాలుక. 5వ వాడు మంచోడే, పాపం వాడు ఎక్కడికి పోలేడు, ముక్కు. అందుకే మనకి చిన్నప్పటి నుంచి సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ చెప్తూనే ఉంటారు. బడికి వచ్చిన వానికి ముక్కుతోనూ, కంటితోనూ, మూతితోనూ, చర్మంతోనూ ఏం పని ఉంది? అవి ఎందుకు నేర్చుకోవాలి మనం? అవసరమా? మూతి ముక్కు నేర్చుకోవడానికి ఆ ఫీజులు కట్టి మనం వీడికి వచ్చేది కాదు కదా. మరి దాన్నే పెట్టి ఈ కన్ను డయాగ్రామ్ వేస్తే 10 మార్కులు ఇస్తాం సైన్స్లో. అవునా కదా? అదే బడికి రాని వానికి కూడా తెలుసు కన్ను ఏం పని చేస్తుంది అని. సరే, ఉదాహరణకి నోరు ఏం పని చేస్తుంది? బయట ఉన్నాడు ఒకడు, మాట్లాడుతుంది. ఇంకా బయటవాడు ఏంటి? నాలుక చూస్తుందా? బయటవాడికి నోరు ఏం పని చేస్తుంది? తిడుతుంది.
తింటుంది. అంతే మన పని చేసేది, తిట్టడము తినడము. మరి మనము స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ రెండే నేర్చుకొని తింటామా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకుంటామా నోటితో? అమ్మా ఏమా ఎక్స్ట్రా? ఆ చదువు తప్ప ఎక్స్ట్రాలన్నీ నేర్చుకుంటాం. వెరీ గుడ్. మంచిగా మాట్లాడటం అంటే సంస్కారం. ఆ నోటితో సంస్కారాన్ని నేర్చుకుంటాం. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎలా గౌరవించకూడదు, ఏ పదాన్ని పలకాలి, ఏ పదాన్ని పలకకూడదు. ఈ స్కూల్ ప్రెమిసెస్లోకి వచ్చిన వెంటనే ఏం ఓయ్ అనే మాట రాకూడదు. ఏమే ఆ మాట అస్సలు రాదు. సో మనం వస్తున్నది ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీ దొంగలంతా ఏ దొంగ పని చేస్తున్నాడో చెప్పండి. మీరే ఏ దొంగ పని చేస్తున్నాడు? మరి వాడు దొంగ కూడా కాదా చెప్పండి? మీరు చూసినంత మాత్రాన వాళ్ళు నిలబడతారా ఏమైనా? కానీ నేను చెప్పేది మీకు మిస్ అయిపోతుంది. సో కాబట్టి మనం బాగా ఉండాలి అని అంటే మన ఇంద్రియాలను, మన సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ మనం కంట్రోల్లో పెట్టుకుంటామో, సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది మన కంట్రోల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మన గురువు గారి యొక్క బాధ మనకు అర్థమవుతుంది. ఇందాక చెప్పాం కదా, ఆ టీచరు పాపం తాను ప్రెగ్నెంట్, ఒక పాపకి అమ్మ కాబోతుంది. ఆమెకి కాళ్ళ నొప్పులు చాలా ఉంటాయి. కానీ మన కోసం చెప్తుందా లేదా? మనం అది గుర్తించకుండా పక్కన ఎవరో పోతున్నారని, ఏదో సౌండ్ వచ్చిందని, ఇవన్నీ చేయడం వల్ల అప్పుడు మీరు తెలుసుకోవలసిన విద్య తెలుసుకోలేకుండా పోతారు, రాసుకోవలసిందేది రాయలేకోకుండా పోతారు. తీరా ఎగ్జామ్ వచ్చినప్పటికీ మార్కులను కోల్పోతారు. అన్ని కోల్పోతాం కానీ ఒకటి మాత్రం పొందుతాం. ఏందో చెప్పండి? ఇంటి దగ్గర తిట్లు, ప్రోగ్రెస్లో మార్కులు. ఇవేనా? ఏమైనా కోల్పోతామా? అవే కదా. సో మరి వీటన్నిటికీ సరిగా చదువుకోలేకపోవడానికి కారణం ఎవర్రా? మనమే అని నన్ను కలపొద్దండి. మీరు కూడా కాదు, మీ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇదేంటి అంటే ఏమంటారు? ఎవరు చెయ్యి అంటే నా చెయ్యి అంటాం. నా చెయ్యి అంటే ఇక్కడ నేను వేరు, చెయ్యి వేరు, అంతే కదా. నేనే చెయ్యను అంటామా? నా చెయ్యి అంటాం. ఇదేంటి? నా కన్ను అంటాం. నా కన్ను అంటాం కానీ కన్నే నేను అంటామా? అనం కదా. సో ఇది ఫిలాసఫీ, ఇది ఫార్ములా. సో ఒకసారి అర్జునుడు అన్నాడంట, నేను యుద్ధం చేయని ఏం చేయను, అడుక్కొని తింటాను అన్నాడు. స్టూడెంట్ అన్నవాడు ఏం చేయాలా? చదువుకోవాలా. టీచర్ అన్నవాళ్ళు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. రాజు అన్నవాడు ఏం చేయాలి? పాలించాలన్నప్పుడు, శత్రురాజు వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేస్తే అవతలోడు చచ్చిపోతాడని చెప్పేసి నేను సంపను పో అంటే టైం అవుతుంది, మనం చచ్చిపోతాం. అంటే మన స్వధర్మాన్ని మనము ఖచ్చితంగా చెయ్యాలి. పిల్లలు చదవాలి, గురువులు విద్య నేర్పాలి, తల్లిదండ్రులు బాధ్యతలను నెరవేర్చాలి, అర్జునుడు యుద్ధం చేయాలి. సో ఇదే కృష్ణుడు చెప్పిండేది. ఈ కృష్ణుడు చెప్పిన మాటే భగవద్గీత. భగవంతుడు చెప్పిన మాట. సో గట్టిగా చెప్పండి, భగవంతుడు చెప్పిన మాట. సో భగవద్గీత ఏం చెప్తుంది అంటే డూస్ డోంట్స్, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న విషయాన్ని భగవద్గీత తెలియజేస్తుంది. సో అటువంటి భగవద్గీతను మనము ఇప్పుడు చూడండి, ఇంకా రెండవ ప్రశ్న, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పార్ట్ 1లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చాలా ఏం లేవు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పండి. పోనీ సార్ మీరన్నా చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పార్ట్ 1లో? పోనీలేండి,
మీరు చెప్పే సబ్జెక్టులలో మీరు చెప్పే సిలబస్ సైన్స్లోను మ్యాథ్స్లోను ఎన్ని లెసన్స్ ఉన్నాయి అమ్మా? 22. ఆ దాంట్లో అయితే 22 ఉన్నాయి. ఈ దాంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒరే నోటికి వచ్చింది కదా అని చెప్పండి అంటే ఇందులో 9, ఇందులో 9, ఇందులో 9. సో భగవద్గీతలో ఇదంతా రేపు మేము ఎగ్జామ్ పెడతాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారో, ఇంక్లూడ్ టీచర్స్తో సహా, భగవద్గీతకి చిన్న పెద్ద అనే తేడా లేదు. తెలుసుకున్నవానికి తెలుసుకున్నంత, పిండుకున్నానికి పిండుకున్నంత. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18. ఎన్ని అధ్యాయాలు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 700 శ్లోకాస్ ఉన్నాయి. సో 700 శ్లోకాస్. ఈ 700లో 700/2 అంటే ఎన్ని? 350. సో ఈ భగవద్గీతను 2 పుస్తకాలుగా తయారు చేయడానికి కారణం ఏమిరా అంటే 365 రోజులు మీకు స్కూల్ నడిస్తే అందులో మీకు 180 రోజులు మాత్రమే స్కూల్ జరుగుతుంది. 180 డేస్ మాత్రమే మీకు. మీరేమనుకుంటారు, మేము సంవత్సరం మొత్తం వచ్చినాము స్కూల్కి అని. సంవత్సరం అంతా ఏం రాలే. ఆ 360 రోజుల్లో రోజుకు 2 శ్లోకాలు రాస్తే 180 × 2 8 × 2 ఎంత? 36. అంటే 360 శ్లోకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మిమ్మల్ని ఇప్పుడే కానీ నేర్చుకోండి అని మేము చెప్పడం లేదు, టీచర్లకు కూడా అదే చెప్తున్నాం. జస్ట్ దీన్ని రాయించండి. ఆడియో రిపిటేషన్ ఇస్తే దాన్ని వాళ్ళకి వినిపించండి, పలికించండి. వాళ్ళు నేర్చుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ రాపియండి చాలు. సో తర్వాత ఈ పుస్తకంలో కూడా ఎన్ని ఉన్నాయి? 360 లేవు, 340 ఉన్నాయి. సో కాబట్టి ఇవి రోజు 2 శ్లోకాలు రాయడం వల్ల 4th క్లాస్లో ఉన్న అబ్బాయికి 360 శ్లోకాలు వస్తాయి. వాడు 5th వచ్చినప్పటికీ ఈ పుస్తకం తీసుకుంటాడు. సో అప్పుడు ఇక్కడ 340 శ్లోకాలు. 2 ఇయర్స్లో మీకు భగవద్గీత అనేది తెలిసిపోతుంది. 5th క్లాస్ వాళ్ళకి ఈ పుస్తకం ఇచ్చింటాం, వాడు 6th వెళ్తాడు, మళ్ళీ వాడికి ఈ పుస్తకం వస్తాడు. మళ్ళీ 6th అయిన తర్వాత మళ్ళీ 7th ఇదే, మళ్ళీ 8th ఇదే, మళ్ళీ 9th ఇదే. ఇలా 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు భగవద్గీతను రాయడం వల్ల మీలో అర్జునుని లాంటి లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి. సో ఎప్పుడైతే అర్జునుడు తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తాను బాగా చేశాడు, సో మన కర్తవ్యం ఏంటి అంటే చదవాలి, ప్రయోజకులం కావాలి, తల్లిదండ్రులకి గౌరవం తేవాలి, మన బత్తలపల్లికి పేరు తేకూడదు, తేవాలి, ఈ స్కూల్కి పేరు తేకూడదు, తేవాలి, అన్నీ తేవాలి. ఒకటి తప్ప, అప్రతిష్ట అనేది తప్ప. సరేనా? సో కాబట్టి మనకు ఫైనల్గా చెప్పేది ఏమంటే సో ఈరోజు ప్రోగ్రాము దామోదర హారతి ప్రోగ్రామ్. ఈ దామోదర హారతి అంటే ఏమంటే దామోదరుడు. ఈ పేరు ఎవరిది పేరు? కృష్ణుడు. కృష్ణుడికి దామోదరుడు అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? సరే, దామం అంటే తాడు, దామోదర విడదీయండి. తెలుగు వదిలేసి చెప్పండి. ఎవరు తప్పైనా పర్లే, తెలుగు టీచర్ చెప్పమని సరే ఎవరిని. సరే మీరే చెప్పండి. దామోదర్, దామ ప్లస్ ఉదరము. థ్యాంక్ యూ సార్. దామ అంటే తాడు, ఉదరము అంటే యథ. తాడు చేత ఉదరానికి కట్టబడిన వాడి పేరే దామోదరుడు.
ఇక్కడ ఈ దామోదరుడు తాడు కట్టేశారు, కృష్ణునికి తాడు కట్టినారు కాబట్టి ఆయన పేరు దామోదరుడు అయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర ఎవరైనా కొద్దిగా చిల్లర పని చేశాడు అనుకో, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీరు చిల్లర పని చేసినందుకు మిమ్మల్ని ఏమంటారు? పేరు పెడతారు. ఏం పేరు? చిల్లర పని చేసినందుకు ఏం పేరు పెడతారు? చిల్లరోడగా. అది చాలా స్టైలిష్గా ఉంది. ఊర మాస్తో చెప్తారు, ఏం పేరు? చిల్లరోడ కాదు, చిల్లరనా కూడా. అవునా? కానీ అక్కడ భగవంతుడు కదా, చిన్నపిల్లోడు ముద్దు ముద్దుగా ఉన్నాడు అన్నమాట కదా, వాడి మాదిరి ఇంతలో బుగ్గలు ఉన్నాయి. వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు, చాలా క్యూట్గా నవ్వుతూనే ఉన్నాడు. సో కాబట్టి దామోదరుడు, ఆ దామోదరుణ్ణి వాళ్ళమ్మ కట్టిపడేసింది. ఎందుకు కట్టిపడేసింది? ఏమల్లరి చేశాడో తెలుసా? నాన్న ఒక్కరు చెప్పాలి ఎవరైనా. వెన్న దొంగలించాడనా? లేదు నాన్న, అల్లరి కూడా చేయలేదురా. ఇది మాత్రం కరెక్టే. ఎందుకు కుండలు పలగొట్టాడో తెలుసా? వెన్న కోసం కాదు. కృష్ణుడు చాలా మంచోడు. అందరూ చెప్పి 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 ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినారనుకో, ఫస్ట్ మీ అమ్మ లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే అప్పుడు మీరేమంటారు? మీ మామే వచ్చినాడు అనుకోండి, మీ అమ్మ తమ్ముడే, మీ మామ మీద మీకు బాగా అభిమానం దండిగా ఉంటుంది కదా. అట్లా మీ మామ వచ్చినప్పుడు అమ్మ ఏందో చెప్తూ ఉంటుంది, రే వాడు ఇట్లా చేసినారా అదిరా అంటే మీరేమంటారు? అప్పుడు మామ ఏం చేయలేమమ్మా, అన్ని అమ్మ ఊరికే కైచుకొని చెప్తాను మామ, ఇదే కదా అనేది, ఊరికే చెప్తాను కదా, అన్ని కైచుకొని చెప్తాను మామ అని చెప్తాను. అంటే ఊరికే కైచుకొని చెప్తుందా? పాపం ఇక్కడ కృష్ణుడి మీద కూడా అందరూ ఊరికి కైచుకొని చెప్పినారు. కృష్ణుడు ఏం చేయలేదు. ఆకలి అయితే అంటే అన్నం పెట్టు అన్నాడు. చిన్నపిల్లోడు కదా, ఒక 1 year బేబీ, 2 years అప్పటికి. చూడు ఇక్కడ చూడు, 2 years బేబీ, ఎంత చిన్న పిల్లోడు చూడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. మీరు ఇప్పుడు ఇక్కడికి దామోదర హారతి ఇచ్చేటప్పుడు బాగా చూస్తారు. చిన్న పిల్లోడురా, పాపం పడుకోబెట్టింది వాళ్ళమ్మ పడుకోబెట్టింది. సరే పిల్లోడు పడుకున్నాడు కదా అనేసి వాళ్ళమ్మ ఏం చేసిందంటే, పిల్లోనికి వెన్న కాంచాలని చెప్పేసి లోపల పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ పాలు కాంచుతూ ఉన్నప్పుడు మనోడు లేచినాడు. ఎవరు మనోడు? కృష్ణుడు. లేచి పిల్లోళ్ళు చూడండి, లేస్తానే ఎవరిని చూస్తారు? ఇట్లా చూస్తారు. ఎవరి కోసం? అమ్మాడు ఉందా? ఏడుంది? వంటగదిలో ఉంది. మనోడు హీరో, లేస్తానే కనపడాలి. అమ్మ కనపడలేదనుకో ఇంకేదో ఒకటి చేయాల. సరే ఏం చేస్తాడు? అదే పెద్ద ఆయుధం, ఏడుస్తాడు. ఏడవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఏడుస్తాడో వెంటనే యశోదమ్మ, ఏం పేరు వాళ్ళమ్మ పేరు? యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసేసి, అయ్యో చిట్టి కన్నా ఏడుస్తున్నావా అని చెప్పేసేసి కూర్చోబెట్టేసి పాలు తాపుతారు. ఇక్కడేమో పాలు తాపుతుంది, అక్కడ ఏం పెట్టొచ్చింది? ఎక్కడ పెట్టొచ్చింది? వంటగదిలో పొయ్యి మీద పెట్టొచ్చింది. ఇక్కడ పాలు తాపుతుందిలే అని పొయ్యి ఊరికనే ఉంటుందా? సుయ్యని మంట వచ్చింది, టక పాలు పొంగిపోతున్నాయి. అప్పుడు అమ్మ ఏం చేసి ఉంటుంది చెప్పు? పరిగెత్తుకుంటూ పోయేటప్పుడు మనవాడు ఉన్నాడే గట్టిగా పాలు తాగల్లా, గట్టిగా పట్టుకొని ఉన్నాడు అమ్మని. అప్పుడు అమ్మ ఏం చేసింది? కట్టేయలేదు, కింద పడేసేసి పోయి పాలుగా. అప్పుడు మనవాడికి కోపం వచ్చింది. అంటే నాకన్నా నీకు పాలే గొప్పనా, ఆ పాలు గొప్పనా నాకన్నా అని చెప్పి మనోడు వాళ్ళ అమ్మ ఏం చేస్తాను కదంటే, ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టేటప్పుడు మనం కవంగం చిలుకుతా అంటాం కదా, మన పల్లెల్లో కవంగాన్ని ఒక చోట కట్టేసి ఉంటాం కదా. అట్లా కట్టేసి పెద్ద కుండలు ఉంటాయి. ఆ కుండలు
అమ్మ ఇక్కడ పాలు తాపుతుంది, పొయ్యి ఆ రూమ్లో ఉంది, కవంగాలు ఆడున్నాయి, కుండలు చక్కగా ఒక్కొక్కటి ఉన్నాయి. ఆ కుండల్లో వెన్న వేసి పెట్టారు. ఇంకా మనోడు అమ్మ అట్లా వెళ్ళిపోతానే ఇట్లా 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 చూసి మీ చేతికి సెల్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు? ఏడ్చేటప్పుడు విసురు కొడతారు కదా. నోట్ చేసుకున్నాడు పేరు. అట్లే నీ మాదిరే కోపం వచ్చింది కృష్ణునికి. వెంటనే అక్కడ కుండల దగ్గరికి పోయి కాలుతో తన్ని దాన్ని పగలగొట్టేసినాడు. పగలగొట్టిన వాడు ఊరికే ఉండకుండా బయట ఉండే కోతులందరినీ పిలిచినాడు. కోతులన్నింటినీ పిలిచినాడు. పిలిచి ఎందుకు కోతులను పిలిచినాడో తెలుసా? వెన్న తినడానికి. కోతుల్ని ఎందుకు పిలిచాలా వెన్న తినడానికి? అక్కడ ఏమంటే అమ్మా, కృష్ణుని కన్నా ముందు అవతారం ఏంటయ్యా అంటే రాముని అవతారం. రామ అవతారంలో భగవంతుడైన రామునికి సాయం చేసిండేది ఎవరు? హనుమంతులు. హనుమంతుల జాతి కోతులు. ఎప్పుడైతే ఆ రామచంద్రుల వారికి భగవంతునికి సాయం చేయడానికి అప్పుడు కోతులు నిద్రాహారాలు మాని అన్నం లేకోకుండా ఉండి భగవంతునికి సేవ చేసినందుకు అప్పుడు ఆ కోతులకు వరం ఇచ్చింటాడు భగవంతుడు. ఏమని వరం ఇచ్చింటాడంటే, నేను ఎప్పుడు జన్మ ఎత్తినా కూడా మీరు నా పక్కనే ఉంటారు, మీకు ఇంక ఎప్పుడే కానీ మీకు అన్నం లోటు అనేది లేకుండా చేస్తాను. చూడండి, ఎప్పుడైనా మన టీచర్కి కానీ మన గురువులకు కానీ వాళ్ళ దగ్గర ఒబిడియంట్గా ఉన్నప్పుడు ఒక చిన్న తప్పు చేసినా కూడా టీచర్లు ఏం చేస్తారు? మనకి కొట్టరు, ఇంకోసారి చేయొద్దురా అని చెప్తారు. అలానే ఆ కోతులు ఆ వానరులన్నీ అప్పుడు సాయం, ఎప్పుడో రాముని అవతారంలో సాయం చేసినందుకు కాను ఇప్పుడు కృష్ణుని అవతారంలో ఏం పెడతాడు? వెన్న. అది కూడా ఎట్లాంటి వెన్న? దొంగతనం చేసిన వెన్న. భలే రుచిగా ఉంటుంది కదా. 10 రూపాయల జాంకాయలు మన సర్కిల్లో, బత్తలపల్లి సర్కిల్లో 10కి ఎన్ని? 2. అదే మూడోది దొంగతనం చేసి తింటే ఇది భలే ఉందిరా అంటారు. అట్లా కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కుండల్ని పలగొట్టడమే కాకుండా బయట ఉన్న కోతులందరినీ పిలిచి మొత్తం తినమని చెప్పేసేసి, అంత తిన్నారా, అయిపోయిందా అని అడిగినాడు కోతులు. అయిపోయిందండి. మీరు వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోతానే ఊరికినే ఉండకుండా మనోడు దాని మీద కూర్చొని జాటాడు. అసలే మనోడికి చెడ్డీగులు లేదు, సో జాటానే ఉన్నాడు. సో అలా ఒళ్ళంతా పూసుకున్నాడు. అంతా పూసుకునేసేసరికి సౌండ్ వచ్చింది, అమ్మ వస్తుంది. ఎప్పుడైతే అమ్మ వస్తుందని తెలిసిందో మనోడు జంప్ పరిగెత్తుతున్నాడు. ఇంకా పరిగెత్తుతున్నాడు. వాళ్ళమ్మ బెత్తం తీసుకొని, ఇక్కడ ఉంది ఇక్కడ పక్కనే బర్ర కూడా ఉంటుంది, బర్ర తీసుకొని అమ్మ పరిగెత్తి అంటే ఆ బయటికి పోయేసరికి 5-6 మంది ఆడవాళ్ళు, ఇదిగో యశోదమ్మ, ఆ కొంటకృష్ణుడు చాలా అల్లరోడు, వానికి ఇంగారంత ముక్కులు బాగా పిండు అంటే మనోడు ఇట్లా చూస్తాడు. ఏమంటా నన్ను మిమ్మల్ని కదా 4 దెబ్బలు వేసేటప్పుడు మీ పక్కింటి పిండమ్మను అత్త వచ్చి ఈయన వంట చాలా ఇదిలే, ఈ మాటేనా వేరే మాటలు అంటారా? ఇదే కదా, ఇదే మాటే అంటారు. అప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది. అట్లా కృష్ణునికి కూడా వాళ్ళమ్మ కొడుతూ ఉంటే ఈడే పిసికేది. ఇట్లా పిసికేటప్పుడు ఇట్లా చూసి ఆమె ఎవరో వచ్చి, ఇంకొక ఆమె వచ్చి, ఈ కొంటకృష్ణుడు మా ఇంట్లో కూడా వెన్నను దొంగతనం చేసి కోతులకు పెట్టడమే కాకుండా పగలగొట్టి వచ్చినాడు యశోదమ్మ, వాడిని ఇంకా అంతకి ఇచ్చి అనేటప్పుడు ఇట్లా అనుకుంటే ఎడుకుంటున్నాడు. సో ఇంకా అట్లా చేసి ఇట్లా చేసి వాళ్ళమ్మని తప్పించుకొని మళ్ళీ పరిగెత్తినాడు. వాళ్ళమ్మకి ఎంటబడి గస్ వస్తారు. ఎప్పుడైతే గస్ వస్తుందో అప్పుడు కృష్ణునికి అమ్మ మీద ప్రేమ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎంత అల్లరి చేసి మనల్ని కొడతాదని అమ్మ తెలిసినా కూడా మనం బయటికి ఉడాయించినప్పుడు మీ అమ్మ కింద కూర్చొని ఎంత పని చేసినావురా అని ఏడుపు మగం పెట్టిందనుకో, మనం వెంటనే ఏం చేస్తాము? అమ్మ దగ్గరికి పోయి
మా ఏం అనలేమా, ఏం చేయలేమా అన్నప్పుడు అమ్మ వెంటనే ఇదంతా అని చెప్పేసి స్టప్ అని పట్టుకొని 4 ఏళ్ళు వీక్తే ఎట్లుంటుంది, అదే పని ఇక్కడ చేసిండే. ఏ విధంగా అయితే అలా పరిగెత్తుకుంటా బయటికి పోతుంటే అప్పుడు ఒరే కన్నయ్య ఇంకా చాలరా, నేను పట్టుకోలేనురా అని ఎప్పుడైతే అంటుందో అప్పుడు కృష్ణుడు వస్తాడు. అంటే అక్కడ చూడండి, కృష్ణుడు దేనికి లొంగిపోయినాడు? అమ్మ ప్రేమకు లొంగిపోయినాడు. అమ్మ ప్రేమకు లొంగిపోయినాడు. అంటే భగవంతుడు దేనికి లొంగిపోతాడు? ప్రేమ ఆప్యాయతకు లొంగిపోతాడు. మీ టీచర్లు దేనికి లొంగిపోతారు? మీ టీచర్లు దేనికి లొంగిపోతారు? వస్తానే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటేనే పడిపోయింది. తర్వాత మీకు 10 పేజీల హోంవర్క్ ఇచ్చింటారు అనుకో, 9 పేజీలు చేసి తింటారు, పడిపోయారు. ఏమీ చేయకోకుండా గాలి తిరుగుళ్ళు తిరిగి ఇంట్లో సెల్ ఫోన్లో కొట్లాడి హోంవర్క్ కూడా చేయకోకుండా వస్తారు చూడు, వాళ్ళంటే చిరాకు. సో కాబట్టి మనం భగవంతుని నుంచి ఏం తెలుసుకోవాలి అంటే, తల్లిని కానీ గురువును కానీ సమాజాన్ని కానీ ప్రేమించడం నేర్చుకోవాలి. సో ఈ దామోదరుని లీలలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రేమ, అభిమానం. అరే ప్రేమ అంటే మరి మీరు వేరే ప్రేమలు అనుకోవద్దండి, ఓకేనా? సినిమా ప్రేమలు కాదు, అమ్మ నాన్నల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, అందరు హీరోల మాదిరి ఆ ప్రేమలు అనుకోవద్దండి, ఓకేనా? సో కాబట్టి అక్కడ భగవంతుడైనా ఇక్కడ మనమైనా దేనికి లొంగిపోవాలి అని అంటే అమ్మ ప్రేమ, గురువు ప్రేమ. సో వీటికే మనము ఇది కాదు. సో అందుకనేసి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ దామోదరుని ఫోటోకి హారతి ఇవ్వడం వల్ల మనలో ఉన్న లోపాలు ఏవైనా ఉంటాయి కదా, అటువంటి లోపాలన్నీ వెళ్ళిపోయేసి మనకి మంచి బుద్ధిని ప్రసాదిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది ఇలా దీపం ఉంటుంది, ఇది. సో దీన్ని తీసుకొని వచ్చి ఇలా గురుదేవులకి జై అని చెప్పేసి ఇలా 7 times, 1 ఇట్లా తిప్పాల్సిన అవసరం లే, సరేనా? ఊరికి ఇట్లా 1 2 3 4 5 6 7 హరే కృష్ణ అని అక్కడ పెట్టి వెళ్ళాలి. ఏమాత్రం అల్లరి చేయకూడదు, ఓకేనా? సరేనా? మీ టీచర్లు కానీ మీ సార్లు కానీ వచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే హరే కృష్ణ హరే కృష్ణ అని వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు పలికితే చాలు, ఓకే? డూ ఇట్. మీరే నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. యశోదాభియోలుకలాధవమానం యశోదాభియోలుకలాధవమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం कराम्भोजयुग्मेन सातं च
रुदन्तं मुहुर्नेत्र युग्ममृजन्तं कराम्भोजयुग्मेन सातङ्कनेत्रं मुहुश्वासकम्पात्रिरेखाङ्ककण्ठ स्थितग्रैवं दामोदरं भक्तिबद्धं मुहुश्वासकम्पात्रिरेखाङ्ककण्ठ स्थितग्रैवं दामोदरं भक्तिबद्धं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानम् लीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तम् आख्यापयन्तम् इतिर्दृक्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तम् आख्यापयन्तम् तदीयेषिताग्नेषु भक्तैर्जितत्वम् पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे तदीयेषिताग्नेषु भक्तैर्जितत्वं पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानम् नमामीश्वरं सच्चिदानन्दरूपं అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నిజంగా కావాల్సింది ఏంటంటే, నాకు ఇస్కాన్ అనేది నేను ఇంతకు ముందు వెళ్ళాను, చూశాను, చేశాను. కానీ నాకు మా రిలేటివ్స్ అంటే మా సిస్టర్, కజిన్ సిస్టర్, తను యాక్చువల్గా ఇస్కాన్ గురించి నాకు రెగ్యులర్గా ఫోన్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్గా డైలీ ఉంటుంది చెప్తూ ఉన్నారు. అంటే ఇట్లా శ్రీకృష్ణుడు భగవద్గీత చదువు, శ్రీమద్ భాగవతం బుక్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా అంటే బుక్ ఓపెన్ చేయాలి, నిజం చెప్తున్నాను ఈరోజు. అది భగవద్గీత చదువు అని చెప్తూ ఉంది తను, శ్లోకాలు నేర్చుకొని. మా సిస్టర్ అంటే తను కజిన్ అక్క అవుతుంది, తను ఆల్రెడీ కంఠమాల వేసుకున్నారు కూడా, ఇస్కాన్ డివోటీ తను. యాక్చువల్లీ దామోదర హారతి గురించి తను నాకు రెగ్యులర్గా చెప్తుంది, ఇప్పించండి అని కూడా ఒకసారి చెప్పింది. కానీ నేను ప్రభు గారితో ఎప్పుడు అనలేదు. ఈరోజు మార్నింగ్ కాల్ చేసి హారతి అరేంజ్ చేద్దాం మేడం అంటే, నేను సర్లేని ప్రభు గారు మీరు వచ్చేయండి అని చెప్పాను. నిజంగా చాలా అదృష్టం కూడా మాకు ఇది. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా అసలు కోఆపరేట్ చేశారు. ఇస్కాన్ నుంచి ఇచ్చేసిన ప్రభువులందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడికి ఇచ్చేసిన ఇస్కాన్ టెంపుల్ ప్రభులందరికీ ధన్యవాదములు. దెన్ ఇంకా ఈ భగవద్గీత బుక్స్, శ్లోకాస్, దెన్ దామోదర హారతి చాలా ప్రశాంతంగా అందరూ కూడా బాగా చేశారు. ఇది చాలా హ్యాపీగా ఉంది. హరే కృష్ణ. భగవద్గీత అనేది మనిషి జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. సో మనిషి తన నిత్య కర్మలలో అనేక కష్టాలని, అనేక బాధల్ని అనుభవిస్తూ ఉంటాడు. వాటి నుంచి మనం ఎలా బయటపడాలంటే, భగవద్గీతను ఒక్కసారి చదవడం వల్ల అందులో ఉన్న విషయాంశాన్ని మనం తెలుసుకొని మన జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకు భగవద్గీత చాలా వరకు ఉపయోగపడుతుంది. అధర్మం మీద ధర్మం గెలవడమే భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం. ఇందులో మన పర అనే భేదం లేకుండా ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించాలనేది కూడా నేర్పిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భగవద్గీత ఒక భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ.
ఇక్కడ మనం చూస్తున్న కృష్ణుడు ఎవరండి మీకు తెలుసా? కృష్ణుడు అంటే ఎవరు? ఏ దేవుడు? శ్రీకృష్ణ పరమాత్మ దశావతారంలో భాగమే ఈ కృష్ణ అవతారం. ఈ కృష్ణుడు ఎంత అల్లరి చేయగలడు, ఎన్ని చిలిపనులు చేయగలడు, అంతే ధైర్యంతో యుద్ధం చేయగలడు. మన భగవద్గీత ఎలా పుట్టిందంటే, ఈ భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశమే ఈ భగవద్గీత. భగవద్గీత చదివితే మనలో ఏమొస్తాయి? భగవద్గీత అంటే ఒక ధైర్యం, భగవద్గీత అంటే ఒక సంస్కారం. మన హిందూ ధర్మం భగవద్గీత, హిందూ ధర్మం అంటేనే భగవద్గీత. భగవద్గీత చదవడంతో మనలో చైతన్యం ఎల్లప్పుడూ కృష్ణుడు మన వెంటే ఉంటే నడిపిస్తాడు. కృష్ణుడు మన వెంట ఉంటే విజయం మన వెనక ఉన్నట్లే. ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవద్గీత చదవడంతో పాటు, రాయడంతో పాటు, నేర్చుకోవడంతో పాటు, ఇవన్నీ చేసే కంటే ముందు అది చదివి దానిలో ఉన్న లక్షణాలు, అది మనకి ఏం చెప్తుందో అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నడుచుకోవాలి. అలా నడుచుకుంటే శ్రీకృష్ణ మనతో ఉన్నట్లే, మనం శ్రీకృష్ణతో ఉన్నట్లే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే